యుద్ధ సన్నాహాలన్నీ పూర్తయ్యాయి. ఇక యుద్ధం ఆరంభం కానుంది. అట్టి ఉద్రిక్త సమయాన ఉన్నట్లుండి ఉరుముతున్నట్లు పెద్ద పెట్టున కోలాహలం చెలరేగింది. అది మరేమీ కాదు. అర్జునుడు తన గాంధీవ ధనస్సును ఎత్తగానే పాండవ సైన్యంలో పెల్లుబికిన ఉత్సాహ సంరంభం. ధర్మరాజేమో తటాలున తన కవచాన్ని తొలగించి ఆయుధాల్ని పక్కన పెట్టి రథం నుంచి దిగి పాదచారి అయి చేతులు జోడించి కౌరవసేనల వైపు వెళ్తుండడం అర్జునుడు చూశాడు. ఆపాలని ప్రయత్నించాడు. ఎక్కడికి పోతున్నావు? వారంతా మన శత్రువులు అని చెప్పాడు. కానీ ధర్మరాజు మాత్రం వెనుదిరగలేదు, ఆగలేదు. ముందుకు సాగిపోతున్నాడు. కృష్ణుడు ఆలోచించాడు. ఓహో, అది సంగతి. అర్థమైంది. అతడి ఉద్దేశం తెలిసింది. ఈ భీషణ సంగ్రామం ఆరంభించేందుకు ముందుగా భీష్మ, ద్రోణ, కృప, శల్యుల దీవెనలను పొందటానికి అతడు వెళుతున్నాడు అంటూ అర్జునుడికి సమాధానం చెప్పాడు. దుర్యోధన పక్షంలోని సైనికులు ధర్మరాజు అటువైపు రావడం చూసి అతడు తమ బలాన్ని చూసి తమతో పోరాటానికి భయపడిపోయి సంధి చేసుకునేందుకు వస్తున్నాడు. వట్టి పిరికి పంద, తమ్ముల్ని వదిలేసి పారిపోయి మనతో చేరాలని వస్తున్నట్లున్నాడని అపోహపడ్డారు. ధర్మరాజు తిన్నగా భీష్ముణ్ణి సమీపించాడు. వంగి ఆయన పాదాలకు తాకి ప్రలమిల్లాడు. ఓ మహానుభావా, మీకివే మా వందనాలు. మీరు మమ్మల్ని యుద్ధానికి పురిగొల్పారు. పోరుకి అనుమతించండి, ఆశీర్వదించండి అని వినమ్రుడై పలికాడు. అందుకు భీష్ముడు, వచ్చావా? నువ్వు కనుక యుద్ధారంభానికి ముందుగా నన్ను వచ్చి చూడకపోతే నిజంగానే నిన్ను శపించి ఉండేవాణ్ణి. కానీ వచ్చావు కాబట్టి నాకు ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉంది. పోరాడి విజయం సాధించండి. నీకేమైనా వరం కావాలంటే కోరుకో. చూడు, మనిషి ఐశ్వర్యానికి దాసుడు కానీ ఐశ్వర్యం మనిషికి దాసోహం కాదు సుమా. నేను కౌరవ పక్షాన ఉండి పోరాడాలి. నేను వారికి బద్ధుణ్ణి నాయనా అని అన్నాడు. అందుకు ధర్మరాజు, పితామహ, మిమ్మల్ని మేమెలా ఓడించగలమో చెప్పండి. మీరు అజేయులు అన్నాడు. అందుకు భీష్ముడు, అవును నాయన, ఏ ఒక్కరు దేవుళ్ళే అయినా సరే యుద్ధంలో నన్ను గెలవలేరు. నేను నా ఆయుధాల్ని వదలనంత వరకు నాకు మృత్యువు లేదు. ఇప్పుడు ఇంకా మృత్యుకాలం రాలేదు. ఈ ప్రశ్నకు సమాధానం మరలా ఎప్పుడైనా వచ్చి అడుగు, చెబుతాను అన్నాడు. ధర్మరాజుకి ఏం చేయాలో తోచలేదు. మరోసారి ఆయనకి వందనం చేసి అక్కడి నుంచి సెలవు తీసుకున్నాడు. తర్వాత ద్రోణుడి వద్దకు వెళ్ళాడు. ఆయనకి నమస్కరించాడు. ఆచార్య, పాపం అంటకుండా మీతో యుద్ధం ఎలా చేయాలో నాకు దయచేసి చెప్పండి అని ద్రోణుణ్ణి అర్థించాడు. నేను మీరు విజయులు కావాలని ప్రార్థిస్తాను. మీకు కృష్ణుడే సలహాదారుడై ఉన్నాడు. ధర్మాచరణ ఉన్న చోటే కృష్ణుడు ఉంటాడు. కృష్ణుడు ఉన్న చోటే విజయం ఉంటుంది అని అన్నాడు. అయితే నేను పోరాడుతున్నంత వరకు మీకు విజయం చేజిక్కదు. అందుకని మీ సోదరులతో ఉపాయం ఆలోచించి నన్ను తుదముట్టించు అని అన్నాడు ద్రోణుడు. అది ఎలా అని ధర్మరాజు మరలా ప్రార్థించగా ద్రోణుడు, ఓ ధర్మరాజా, అంటున్నానే గాని నన్నెవ్వరూ అంత సులభంగా అంతం చేయలేరు సుమా. యుద్ధం చేస్తున్నప్పుడు నా శౌర్యం మరింత విజృంభిస్తుంది. అందుకని అజేయుణ్ణి. కనుక నేను నా ఆయుధాల్ని వదిలేసి యోగంలో ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యం. లేకపోతే నమ్మకమైన వాడు నాకు అప్రియమైన మాట చెప్పినా నేను ఆయుధం ముట్టను, యుద్ధం చేయను. అటువంటివప్పుడైతే వీలవుతుంది అని చెప్పాడు. అంతటితో ధర్మరాజు, కృపాచార్యుడు, మిగిలిన పెద్దలందరికీ ప్రణమిల్లి తన సైనిక బలం వైపు తిరుగుముఖం పట్టాడు. కౌరవపక్షం నుంచి ఎవరైనా మాతో చేరదలిచినట్లయితే వారిని మేము ఆహ్వానిస్తున్నామని ధర్మరాజు ప్రకటించగానే దుర్యోధనుడి తమ్ముళ్లలో ఒకడైన యుయుత్సుడు పాండవ సేనలో చేరాడు. ధర్మరాజు సంతోషంగా అతన్ని ఆహ్వానించాడు.